ఒక వ్యక్తి ప్రతి నెల ఒక భిక్షగాడికి రూ. 100 ఇస్తూ ఉండేవాడు. కొంతకాలం ఇలా కొనసాగిన తరువాత ఒక రోజు అతను కేవలం రూ. 50 మాత్రమే ఇచ్చాడు. అప్పుడు ఆ బిచ్చగాడు కొంచెం ఆశ్చర్యపోయి, సర్లే రూ. 50 వచ్చింది కదా, సరిపెట్టుకుందాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా కొన్నాళ్ళు కొనసాగిన తరువాత ఒక రోజు ఆ భిక్షగాడికి రూ. 20 మాత్రమే ఇచ్చాడు. అది చూసిన బిచ్చగాడు ఆ వ్యక్తితో, మీరు మొదట నాకు రూ. 100 ఇచ్చేవారు, తర్వాత రూ. 50 మాత్రమే ఇచ్చేవారు, ఇప్పుడు రూ. 20 మాత్రమే ఇస్తున్నారు, ఎందుకని నాకు ఇచ్చే డబ్బులు తగ్గించారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ, అంతకుముందు నా పిల్లలు చిన్నవాళ్ళు, నేను ఆర్థికంగా బాగుండేవాణ్ణి, అందుకే నీకు రూ. 100 ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు నా కూతురు యూనివర్సిటీలో చేరింది, నాకు ఖర్చులు బాగా పెరిగాయి, అందుకే అప్పుడు నీకు రూ. 50 మాత్రమే ఇచ్చేవాడిని. ఇప్పుడు నా రెండో కొడుకు కూడా యూనివర్సిటీలో చేరాడు, నా ఖర్చులు మరింత పెరిగాయి, అందుకే నీకు రూ. 20 మాత్రమే ఇచ్చానని చెప్పాడు. అది విన్న బిచ్చగాడు ఆశ్చర్యపోతూ, మీకు మొత్తం ఎంతమంది సంతానం అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నాకు 4 సంతానం అని చెప్పగానే అప్పుడు బిచ్చగాడు పట్టరాని కోపంతో, మీరు వాళ్ళందరినీ నా ఖర్చు పైన చదివిస్తారా అని నానా మాటలు ఆడి వెళ్ళిపోతాడు. కొంతమందికి ఉపకారం చేయడం వారి నైజం, అది వారి పెద్ద మనసుకు నిదర్శనం మాత్రమే, తీసుకునేవాడి హక్కు కాదు. మన సహాయాన్ని ఎప్పుడు అవతలవాడి అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి, మన పైన ఆధారపడే అలవాటును పెంచకూడదని చెప్పేందుకు ఈ బిచ్చగాడే ఒక ఉదాహరణ. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా డబ్బులు డిమాండ్ చేసే బిచ్చగాడు మీకు ఎదురుపడ్డా? పడితే ఒక కామెంట్లో తెలియజేయండి.